హలో అండి అందరికి రీసెంట్ గా ముఫాసా అనే హాలీవుడ్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీ గురించి మీరు తెలుసుకునే ముందు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ ముఫాసా అనే మూవీ ద లయన్ కింగ్ కి ఫ్రీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల్ని సూపర్ గా ఆకట్టుకుంటుంది. ఈ మూవీని మనము 2Dలో మాత్రమే చూస్తాము, కానీ 3Dలో 4Dలో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ముఫాసా తన జాతి నుంచి డివైడ్ అయ్యి టాకా అనే జాతిలోకి రావడం జరుగుతుంది. టాకా జాతిలో ఎలాంటి విన్యాసాలు చేసి ఎలాంటి పోరాటాలు చేసి టాకా జాతికి ఒక రాజుగా ఎదిగాడో ఈ సినిమాలో చూపించడం జరిగింది. తన ఫ్రెండ్గా ఉన్న టాకా తను కూడా చాలా బాగా యాక్టింగ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో ముఫాసా వాయిస్కి మాత్రం మహేష్ బాబు గారి వాయిస్ చాలా బాగా సెట్ అయిందని నాకు అనిపించింది. కానీ టాకా క్యారెక్టర్కి మాత్రం సత్యదేవ్ వాయిస్ అద్దిరిపోయింది. దీంట్లో విలన్గా చేసిన సింహానికి మాత్రం సాయి కుమార్ గారి తమ్ముడు రవిశంకర్ వాయిస్ మాత్రం అద్దిరిపోయింది. ఈ సినిమా మీరందరూ చూడదగ్గ సినిమానే. ఈ సినిమా నేను ఇచ్చే రేటింగ్ 5కి 3.5 రేటింగ్ ఇస్తాను. సూపర్గా ఉంది. హాలీవుడ్ మూవీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఇష్టపడే ఈ మూవీని సూపర్గా తీయడం జరిగింది. నాకైతే ఈ సినిమా చూస్తున్నంత వరకు చాలా మంచి మూవీగా అనిపించింది. దీంట్లో మంచి మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో మన ఆలీ బ్రహ్మానందం గారు వాయిస్ తో పండించిన క్యారెక్టర్స్ మాత్రం కామెడీ మాత్రం అదిరిపోయింది. ఈ సినిమాలో ముఫాసా చేసే యాక్షన్ సన్నివేశాలు మిమ్మల్ని కంపల్సరిగా ఆకట్టుకోవడం జరుగుతుంది. మీరు ఈ సినిమాని ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. మీరు ఈ సినిమాని చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మరిన్ని మూవీ రివ్యూస్తో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటాను. ఓకేనండి, బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, బాయ్.